హలో గైస్, అందరైతే ఎలా ఉన్నాడు? ఇప్పుడైతే మనం మ్యాచ్కి వెళ్ళబోతున్నాం. సో ఈరోజు అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అండ్ మనమైతే ఇప్పుడు డాన్స్కి వెళ్ళబోతున్నాం. సో మ్యాచ్ అయితే 5:30కి స్టార్ట్ అవుతుంది. సో అయితే టైం 2:40. సో తొందరగా అయితే వెళ్ళి బస్ క్యాచ్ చేసి 3:15 బస్ ఉంది. సో 1 అవర్ జర్నీ బస్ నుంచి మనమైతే ఇప్పుడు వెళ్ళబోతాం. గైస్, ఇప్పుడైతే మనం బస్సులో వెళ్తున్నాము. సో ఇది ఫస్ట్ బస్ అండ్ ఇంకో బస్కి అయితే మారాలి మనం. అది వచ్చేసి 3:10కి అయితే ఉంది. మనం అయితే ఇప్పుడు 3:02 దగ్గర అయితే ఇక్కడ ఉన్నాం. ఇంకా ఒక 2-3 స్ట్రీట్స్ తర్వాత అయితే మనం మారాలా. అండ్ ఆల్మోస్ట్ నేను బస్ అయితే మిస్ అయిపోతాను అనుకున్నా, బట్ అట్ లాస్ట్ బస్ అయితే కొంచెం లాస్ట్ మినిట్లో క్యాచ్ చేసాము. సెకండ్ బస్ని అయితే కొంచెం లక్ ఉన్నదనే చెప్పుకోవచ్చు మనం. గైస్, మనం ఇప్పుడు ఇంకో బస్ ఎక్కాం. ఇది 1 అవర్ జర్నీ, ఎవరు లేరు. సో మనం అయితే ఫ్రెండ్ బస్ ఎక్కుతాం. అండ్ ఇంకా మనం సెకండ్ బస్ ఎక్కాక లిటరల్లీ 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది న్యూ క్యాసిల్ నుంచి దడంకి. అండ్ ఈ 1 అవర్ జర్నీలో నేనైతే ఒకటే ఆలోచించాను, సో మ్యాచ్ ఎలా ఉండబోతాను, ఎంత ఎక్సైటెడ్గా ఉండబోతాను అండ్ మన ప్లేయర్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తారని. అండ్ ఇంకా అలా ఆలోచిస్తూ ఫైనల్లీ దడంకి అయితే వచ్చేసాం మనం. గైస్, మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం స్టేడియం దగ్గరికి. 5 minutes టు స్టేడియం. సో చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నా ఈరోజు మ్యాచ్ చూద్దామని. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూరా మ్యాచ్కి? చెప్పురా, అడుగుతున్నా. Yeah, I'm very excited, guys. As you can see, Okay. it's my first time international cricket match. Okay. Nice. అండ్ ఇది ఇంకా మ్యాచ్ టైం కాబట్టి చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉండిందో అక్కడ. అండ్ మ్యాచ్కి వచ్చిన వాళ్ళలో ఒక 80% వరకు అందరు ఇండియన్సే. ఇంక స్టేడియం దగ్గరికి వెళ్ళిపోయాక ఇండియన్ యాట్ అండ్ జెర్సీ తీసుకొని లైన్లో అయితే నుంచున్నా లోపలికి వెళ్ళేదానికి. గైస్, లోపలికి అయితే వచ్చేసాము. అండ్ లోపలికి వెళ్ళాక నాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇండియాతో పోల్చుకుంటే. జనాలు కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ అండ్ ఆల్కహాల్ స్టాల్స్ కూడా ఉన్నాయి లోపల. సో దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. సో ఇవన్నీ చూసాక చాలా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉండింది, బట్ ఐ లైక్ ఇట్. వెళ్తున్నా చపటలు పడతానే గుంపులు. ఇంకలా నడుచుకుంటూ చాలా దూరం అయితే వెళ్ళిపోయాను నేను, ఎందుకంటే నా సీటింగ్ నుంచి చాలా దూరం ఉండింది ఎంట్రన్స్. అలా వెతుక్కుంటూ స్టేడియం లోపలికి అయితే వెళ్ళిపోయాం సీటింగ్ దగ్గరికి. అండ్ చూడొచ్చు ఎంత బాగుండిందో, చాలా బ్యూటిఫుల్గా ఉండింది స్టేడియం. అంటే ఈ అన్నిట్లో నా సీటింగ్ గ్రౌండ్కి చాలా దగ్గర ఉండింది. It's a 4. Reaction. Oh yeah, looking. Run. 50 for India's captain Shreyas Iyer from 38 balls with 4. అండ్ మ్యాచ్ జరుగుతున్నాగా నేనైతే ఫుడ్ తెచ్చుకున్నాను అండ్ చాలా డెలిషియస్గా ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేసా ఫుడ్ని. లాస్ట్ బాల్. ఓకే గైస్, ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక 190 కొట్టాడు. సో వర్షం పడుతుంది అండ్ మ్యాచ్ అయితే ప్రస్తుతానికి ఫస్ట్ ఇన్నింగ్స్ దగ్గర ఆగిపోయింది, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. థ్యాంక్ యూ మే. ఇంకా ఈ వర్షంలో ఏం తినాలో అర్థం కాక నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నా అండ్ ఐస్ క్రీమ్ కూడా సూపర్గా ఉండింది. ఓకే, ఐస్ క్రీమ్ సెక్యూర్. ఇంకా మ్యాచ్ కోసం వెయిటింగ్. మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు ఇంకా ఎంజాయ్. వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి, వర్షం వల్ల గేమ్ అయితే ఆగిపోయింది. సో
కొంచెం డిసప్పాయింటెడ్గానే ఏం చేస్తున్నా, బట్ కొంచెమైనా ఎంటర్టైన్మెంట్ అయితే నాకు దొరికింది. సో నో ప్రాబ్లం. సో ఓకే, బై గైస్.